గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త పన్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేసినప్పటికీ కూడా కొందరు అధికారులు ఏదైతే బిల్లులు కుట్టించి మరీ చెత్త పన్ను వసూలు చేయడంతో కూడా ఒక రకంగా పెద్ద దుమారమే లేగింది. ఈ నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ కూడా ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలంటూ కూడా టీడీపీ నేత పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డితో పాటు అదేవిధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా లేఖ రాశారు. అయితే ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోకపోవడం పైన కూడా పలు విమర్శలకు దారితీసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు అంటే బీజేపీ నేతలు కూడా ఒక్కసారిగా కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు బీజేపీ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, ఎలా చూడాలి అసలు ఈ వ్యవహారాన్ని? ముఖ్యంగా బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. గత ప్రభుత్వం అంటే గత ఒక నెల అవుతూ ఉంది చెత్త పన్ను అవకతవకలు. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను కలెక్షన్ చేయకూడదు అనేది ప్రభుత్వం నిర్ణయించింది. అంటే నిర్ణయించినా కూడా ఈ కమర్షియల్ కాంప్లెక్సెస్, మటన్ షాపులు కానీ, చికెన్ షాపులు కానీ, హోటల్స్ కానీ, కాంప్లెక్సెస్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న హోటల్స్ పక్కన ఫుట్పాత్ హోటల్స్ కానీ, ఇవన్నీ హోటల్స్ ఏమేమి ఉన్నాయో, ఏమేమి కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయో దాంట్లో మీదంతా 2,000, 3,000 రూపాయలు ప్రతి నెల కలెక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే కలెక్షన్లతో పాటు వాళ్ళ రెసిప్ట్ బుక్కులు కూడా వాళ్ళు ప్రైవేట్గా కొట్టించుకున్న రెసిప్ట్ బుక్కులు తయారు చేసుకొని వాళ్ళు రెసిప్ట్లు ఇచ్చేసి మరి కలెక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే నెల కనీసం అంటే 40 నుంచి 50 లక్షల రూపాయలు కలెక్షను నగరంలో జరుగుతూ ఉంది. మరి ఆ జరిగిన కలెక్షను రెమిటెన్స్ ఏమైనా కార్పొరేషన్కి చేసినా అంటే ఆ రెమిటెన్స్ చేయలే. దీని మీద అధికారులు ఎవరున్నారు, రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా దీని మీద ప్రలోభ పెట్టి అధికారులను ఏమైనా చేసినారా? ఇవన్నీ చేయాల్సిన బాధ్యత కమిషనర్ మీద ఉంది. ఆ విషయం వస్తేనే ఇమీడియట్గా కేసు ఫైల్ చేయాలి. ఆ కేసు ఫైల్ చేయకుండా కనీసం ప్రెస్ వాళ్ళకు కూడా పిలిపించి అదో ప్రెస్లో నేను ఈ విధంగా చేస్తున్నామో, కార్పొరేషన్ ఈ విధంగా స్పందన ఉంది, కార్పొరేషన్ ఈ విధంగా యాక్షన్ తీసుకుంటుందని చెప్పి అది కూడా చేయలేని పరిస్థితిలో కార్పొరేషన్ ఉంది. కాబట్టి నెల రోజులు చూసాం మేము, ఎన్డీఏ కూటమిలో ఉన్నాం, యాక్షన్ తీసుకుంటారేమో, యాక్షన్ తీసుకున్న తర్వాత సక్రమంగా అధికారులను సస్పెండ్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారని అనుకున్నాం. ఇంతవరకు ఆ చర్య తీసుకోకపోగా ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు ప్రజలు కూడా మర్చిపోయినారనే ఉద్దేశంతో మరి కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా వెనకలునే నడుపుతున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు మాకు అనిపిస్తూ ఉంది. తప్పకుండా కమిషనర్ గారు దీని మీద మాకు సమాధానం చెప్పాలా. ముఖ్యంగా క్రిమినల్ కేసు ఫైల్ చేయాలా. బీజేపీ పార్టీ డిమాండ్ ఒకటే, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలా. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు అధికారులను కనుక్కోవడం ఏమండి. ఇప్పుడు ఏ కార్పొరేషన్ ఏ సముదాయంకి పోయినా కూడా ఎవరు రెసిప్ట్ ఇచ్చినారు, ఎవరు కలెక్షన్ చేసినారు అనేది కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, హోటల్స్ కానీ, చికెన్ సెంటర్లు కానీ ఇవన్నీ చెప్పరా? వాళ్ళని పిలిపించి స్టేషన్లో కూర్చోబెడితే స్టేషన్లో ఇంటరాగేట్ చేస్తే ఎవరు దీని వెనకాల ఉన్నారో, ఎవరు నడిపించారనేది బయటికి రాదా? నెల రోజులు అవుతా ఉంది, ఇంతవరకు తీసుకోకుండా ప్రజల అభిమానాన్ని కూడా మరి పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్న అభిమానాన్ని, ప్రజలు నమ్ముకున్న అభిమానాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలా, క్రిమినల్ కేసు పెట్టాలా, రికవరీ చేయాలా. అదేవిధంగా దీనికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలా. వాళ్ళను ఎవరెవరు బాధ్యులైనారో వాళ్ళను కూడా ప్రజలకు తెలపాల్సిన బాధ్యత కార్పొరేషన్ ముందు ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే 1.5 సంవత్సర కాల పరిమితి అవుతుంది, అయితే ఇంతవరకు ఎంత వసూలు చేశాయి, అదేవిధంగా వీటి వెనక ఎవరన్నా రాజకీయ నేతల ప్రమేయం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఎవరున్నారు, రాజకీయ నాయకులు లేని అధికారులు పనిచేస్తారా? రెసిప్ట్లు కొట్టారంటే దీంట్లో అధికారుల పాత్ర ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఉంది. ఆ రాజకీయ నాయకులు ఎవరనేది బయటికి తీయాల్సిన బాధ్యత కమిషనర్ మీద ఉంది. కాబట్టి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత కమిషనర్ మీద ఉంది. కాబట్టి తప్పకుండా కమిషనర్ దీని మీద యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వాళ్ళ మీద ఈరోజే క్రిమినల్ కేసు పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ మీద ఉంది. సో మనతో పాటు మరో నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా చూడాలి ఏదైతే చెత్త పన్ను వసూలు వ్యవహారాన్ని? చెత్త పన్ను వ్యవహారంలో ఆలోచన చేసినట్లయితే ఒక నెల నుండి దీని మీద అనేక చర్చలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం
చెత్త పన్ను వసూలు చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రభుత్వం మేము చెత్త పన్ను రద్దు చేస్తాం, చెత్త పన్ను కట్టాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కడప కార్పొరేషన్ నుండి ఈరోజు చెత్త పన్ను ఇండ్ల దగ్గర కలెక్ట్ చేసుకుంటే చెత్తకు పన్ను వసూలు చేయడం లేదు. కానీ కమర్షియల్గా ఉన్నటువంటి అనేక బిల్డింగులు అయితేనేమి, హోటల్స్ అయితేనేమి, లాడ్జులు అయితేనేమి, కాలేజెస్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, అనేక సంస్థల దగ్గరికి పోయి చెత్త పన్ను వేల రూపాయల్లో వసూలు చేయడం చూస్తున్నాం. ఆ వసూలు చేసే విధానం కూడా ఏ రకంగా ఉంది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే వాళ్ళ యొక్క బిల్లులు ప్రింట్ చేసి బిల్లులు కూడా కార్పొరేషన్ నుంచి ఇచ్చినట్లే ఆ బిల్లులు ఇస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి వైనం ఈరోజు బయటపడింది. దాని మీద జరిగినటువంటి అంశంలో ఎవరైతే అధికారులు ఈ రకంగా పాలుద్ద పడినారో, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలా అని చెప్పి ఒక రూపంలో పత్రికల్లో అయితేనేమి, నాయకులు అధికారులను కలవడైతేనేమి అనేక రకంగా జరిగినాయి. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా, వారి మీద ఎటువంటి చర్యలకు పాలుద్ద పడకుండా ఇటువంటి రసీదులు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ డబ్బులు కోట్ల రూపాయల్లో వసూలు చేసుకుంటూ కార్పొరేషన్కు ఏ రకమైనటువంటి డబ్బులు చెల్లించకుండా వాళ్ళ సొంత జేబులు నింపుకుంటున్నటువంటి విధానాన్ని ప్రజలకు అందరికీ తెలిసింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, వాళ్ళను సస్పెండ్ చేయలేదు, వాళ్ళ దగ్గర నుండి రికవరీ చేయలేదు, ఏ రకమైనటువంటి పాలుద్ద పడలేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు పూర్తిగా డిమాండ్ చేస్తూ కమిషనర్ గారిని నిలదీసేదానికోసం మేము రావడం జరిగింది. కమిషనర్ గారు మాకు అందుబాటులో లేడు. ప్రధానంగా ఎవరైనా రాజకీయ నేతల ప్రమేయం ఉండి ఉండొచ్చా, లేకుంటే ఎన్ని కోట్ల రూపాయల మేర ఈ వసూలు జరిగినట్లు మీరు భావిస్తారు? దీని మీద మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో కోట్ల రూపాయలు లాబీలు జరిగాయి అని చెప్పి తెలిసింది. ఏ రకమైనటువంటి వ్యవస్థతో నడిపినారంటే బయట ప్రమేయం లేనిదే చేయలేరు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆ భావన అందరిలో చర్చించడం జరుగుతుంది. అంటే దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయవేత్తలు ఎవరైనా ఉండాలని మీరు భావిస్తున్నారా? రాజకీయ నాయకులు ఉండాలనే భావిస్తున్నాం, కానీ ఎవరైంది ఇంతవరకు తెలియలేదు. సో మొత్తం మీద ఏదైతే చెత్త పన్ను వసూలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం రకంగా ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా అయితే ఇక్కడ కడప నగరంలో మాత్రం ప్రధానంగా ఏదైతే కమర్షియల్ సముదాయాల్లో భారీ స్థాయిలో వసూలు చేశారు, కోట్ల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారం పైన అటు కమిషనర్ కూడా ఎక్కడ చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలేదు. కాబట్టి మేము ఈరోజు ఆందోళన బాట పట్టాము. భవిష్యత్తులో కూడా ఏదైతే ఈ వ్యవహారంలో ఉన్నటువంటి రాజకీయ పెద్దలు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి అధికారులు ఎవరెవరి ప్రమేయం ఉంది ఏంటంటువంటి వ్యవహారం పైన కూడా అటు పూర్తి స్థాయిలో వెలుగులోకి తీయకపోతే మాత్రం భారీ స్థాయిలో ఉద్యమానికి కూడా సిద్ధమవుతా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి బీజేపీ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప కార్పొరేషన్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.